ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నెక్స్ట్ పర్ఫామ్ చేయబోతున్నాడు ఆకాష్. క్లాప్స్. రండి రండి రండ్రా. ఇప్పుడు బయటికెళ్ళి కార్నర్ చేసి సారీ చెప్పి కోపం పోయిందని చెప్పే వరకు వదిలిపెట్టకూడదు. అక్క నేను ఇప్పుడే వస్తాను, మీరు పిల్లల్ని చూసుకుంటూ ఉండండి. జస్ట్ 2 minutes. సరే సరే గో గో. ఏమయ్యాడు ఈ మనిషి? ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి. భాగ్య గారు, సార్ కోసం వెతుకుతున్నారా? సార్ ఎప్పుడో బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? మాట్లాడదా అంటే కుదరలేదు. ఫీల్ అవ్వకు భాగి. అయినా ఇప్పుడంటే వెళ్ళిపోయారు, కానీ ఇంటికి వెళ్ళాక ఒకటే రూమ్లో ఉంటారు కదా, అప్పుడు కార్నర్ చేసి మాట్లాడే వరకు వదులుకు. అప్పటి వరకు ఆయన నాతో మాట్లాడకుండా ఉండడం నచ్చకే కదా ఈ తిప్పలు పడుతున్నా. అలా అంటావా? ఏం చేద్దాం? ఐడియా ఏంటి? వాకీ టాకీలో మాట్లాడు. సార్ ఎలా మాట్లాడకుండా ఉంటారో చూద్దాం. అమ్మో, వాకీ టాకీలోనా? అందరికీ వినిపిస్తుంది కదా. వినిపించని, వినిపిస్తేనే కదా సార్ నీ సారీ యాక్సెప్ట్ చేస్తారు. మీకేం ప్రాబ్లం లేదు కదా? జనరల్ ఛానల్ పెడుతున్నాను, ఇప్పుడు మాట్లాడు. నువ్వు ఎవరి వాకీ టాకీలో మాట్లాడావో కూడా అర్థం కాదు. త్వరగా మాట్లాడు. ఏమండి? రేయ్, అదెందుకు తీసుకొచ్చావురా? మనం లోపలికొచ్చామని అమరేంద్రకు తెలిసినప్పుడు ఆ విషయం మనకు తెలియాలి కదా బాస్, అందుకే. సరే సరే, నువ్వు మైక్ ఆన్ చేయకుండా జాగ్రత్తగా పట్టుకో. అలాగే. ఓకే బాస్. రండి. ఏమండి? సార్, వాకీ టాకీలో సౌండ్ వస్తుంది సార్. మీకు వినిపిస్తుందని నాకు తెలుసు, తెలియక తప్పైపోయింది. సారీ అండి. రాథోడ్ సార్, ఏం జరుగుతుంది? బాగీకి మన వాకీ ఎక్కడిది? అదే నాకు కూడా అర్థం కావడం లేదు సార్. ప్లీజ్ అండి, ఇంకా ఎంతసేపు అలా ఉంటారు? పొద్దునే బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా తినలేదు. అయినా ఎప్పుడు నన్ను లూజు లూజు అంటారు కదా. ఇంత చిన్న విషయానికి చిన్న పిల్లాడిలా అలగడాన్ని ఏమంటారో మరి. ఈ ఒక్కసారికి నా సారీ యాక్సెప్ట్ చేయండి. ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ చెయ్యను. లూజ్, ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా? నువ్వెక్కడున్నావు? ఎవరి వాకీ టాకీ నుంచి మాట్లాడుతున్నావు? మరి చెప్పేస్తారు.
చెప్తే నాతో పాటు వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇస్తారు. నేను చెప్పను. మీరు నా సారీని యాక్సెప్ట్ చేసే వరకు నేను ఈ వాకీ టాకీలో మాట్లాడుతూనే ఉంటా. ఏమండి ప్లీజ్ ప్లీజ్ అండి. ఏమండి వినిపిస్తుందా? ఏమండి సార్ అందరూ వింటున్నారు సార్, ప్లీజ్. సరే, సారీ యాక్సెప్ట్ చేస్తున్నా. అవునా? థ్యాంక్స్ అండి. నువ్వు చంపాల్సిందే ఆ అమ్మాయిని మీనన్. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు. ఆ అమ్మాయి పరిస్థితి కూడా అలాగే ఉంది. నువ్వు అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మహా తెలివైందే. చావుని కళ్ళారా చూస్తావు కదా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వెళ్ళు. మనం ఉన్న మిషన్ ఏంటి, నువ్వు చేసేదేంటి? సారీ సార్. పదండి. మినిస్టర్ స్టేజ్ మీదకి వచ్చాక అటాక్ చేద్దాం. సార్ మళ్ళీ ఆ సౌండ్ ఏంటి సార్? రై, మీరు అన్ని డోర్స్ క్లోజ్ చేయండి. నేను దేవా బ్యాక్ డోర్ నుంచి స్టేజ్ ఎక్కుతాం. ఎవరి దగ్గర మన వాకీ ఉంది, వాళ్ళకి తెలియకుండా మైక్ని ప్రెస్ చేస్తున్నారు. శివ, కౌంటర్ దగ్గర ఉన్న రాజుతో సీతారాంతో ఒకసారి మాట్లాడు. ఎలాగైనా మనం అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరాలి. సార్ ఈ వయసు మీనంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.